దేవుని ప్రియమైన బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈ ఆదరణ కార్యక్రమము ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి 6 గంటల 30 నిమిషాల వరకు మోక్ష మార్గంలో తప్పక చూడండి. అలాగే ఇంకా వాక్యం వినాలని, దేవుని గురించిన గొప్ప సత్యాలు తెలుసుకోవాలని ఆశ కలిగినట్లయితే తాడేపల్లిగూడెం పట్టణ ప్రాంత బిడ్డలకు, అలాగే చుట్టుపక్కల ఉన్న గ్రామ బిడ్డలకు ప్రత్యేకమైన ఆహ్వానము. తాడేపల్లిగూడెం బస్టాండ్కు దగ్గరలో ఉన్న గొల్లగూడెం సెంటర్, గొల్లగూడెం చెరువుగట్టు వద్ద ఉన్న ప్రార్థనా మందిరంలో ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు ప్రార్థన ఆరాధన కూడిక జరపబడుచున్నది. రండి, దేవుని వాక్యాన్ని ఆలకించండి. అలాగే ప్రతి శుక్రవారం 10 గంటల నుండి ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు ప్రత్యేక ఉపవాస ప్రార్థన కూడిక జరపబడుచున్నది. అలాగే ప్రతి నెల 2వ శనివారం రాత్రి సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన కూడిక జరపబడుచున్నది. రండి, దేవుని వాక్యం వినండి. మీ వ్యక్తిగత కుటుంబ ప్రార్థన అవసరతలు ఉంటే మాకు తెలియచేయండి, మేము మీకోసం ప్రార్థిస్తాం. దేవుడు తప్పకుండా మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ఈరోజు దేవుని ప్రియబిడ్డలారా, గతించిన ఆయన మన కొరకు ఏమి చేశారు, ఆయన మన కోసం చేసిన కార్యాలను ధ్యానం చేస్తూ మొదటి భాగంలో ఆయన మన కోసం రక్త మాంసాలలో పాలువాడైనట్టు, 2 మన కోసం ఆయన తన్ను తాను అప్పగించుకున్నట్టు మనం చూసాం. ఈ 2వ భాగంలో మనం కానీ చూసినట్లయితే ఆయన తన్ను తాను తగ్గించుకున్నట్టు మనం చూస్తున్నాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం కానీ మనం చూసినట్లయితే, మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. తన్ను తాను శిలువ మరణము పొందినంతగా తన్ను తాను మరి విధేయత చూపించి తగ్గించుకున్నట్లు మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, దేవుడు ప్రేమామయుడు. బైబిల్ ఏమి చెప్తుందంటే దేవుడు ప్రేమా స్వరూపి. దేవుడు ఎక్కడా కూడా మరి కక్ష ఉన్నట్టు, ద్వేషం ఉన్నట్టు, పగ ఉన్నట్టు, ఆయనలో అసూయ ఉన్నట్టు, లేక దేవుని బిడ్డలారా ఈ యొక్క లోకంలో అపవాదు చూపించే గుణగణాలు ఏవి కూడా ఆయనలో ఉన్నట్టు మనం చూడలేం. ఎందుకంటే ఆయన ప్రేమామయుడు. ఆయనలో ఎటువంటి పక్షపాతము లేనే లేదు. దేవుని బిడ్డలారా, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మనలను రక్షించడం కోసము ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై. చూడండి, మనకు ఒక మాదిరి చూపించడం కోసం. ఏ మాదిరి అంటే ఒక క్రైస్తవుడు ఏ విధంగా జీవించాలి, ఒక విశ్వాసి ఏ విధంగా జీవించాలి, దేవుని యందు భయభక్తులు కలిగిన ఒక బిడ్డ ఏ విధంగా జీవించాలి అనే దానికి ఒక మాదిరి మనకు కావాలి. ఏదైనా ఒక వస్తువుని చేయాలంటే ముందుగా ఒక మాదిరి కలిగిన ఒక శాంపిల్, ఒక వస్తువుని దగ్గర పెట్టుకుంటాం. ఆ వస్తువు ప్రకారమే చేయడానికి మిగిలిన వస్తువులన్నీ కూడా ఈ మొట్టమొదటి మాదిరితో సమానంగా ఉన్నాయా లేదా, ఈ కొలతలు సమానంగా ఉన్నాయా లేదా, ఈ క్వాలిటీ సమానంగా ఉందా లేదా అనేది మనం పోల్చుకుంటూ ఉంటాం. దేని బిడ్డలారా, ఆ మాదిరికి ఏమాత్రము తక్కువ ఎక్కువగా ఉన్నట్లయితే దానిని సరిచేయడానికి, ఆ మాదిరిని చూసి సరిచేసుకోవడానికి అవకాశం ఉంటూ ఉంటుంది. నిజమే, మనము చాలాసార్లు దేవుని చిత్తాన్ని చేయకుండా, దేవుని చిత్తానుసారంగా జీవించకుండా అనేక సార్లు దేని ప్రియబిడ్డలారా మనము మన స్వైచిత్తాన్ని చేయడం కానీ, లేకపోతే ఈ లోక సంబంధమైన శరీర సంబంధమైన మనస్సును అనుసరించడం కానీ, లోక సంబంధమైన ఆచారాలు అనుసరించడం కానీ, లేక అపవాది చూపించే ఏదో ఒక మోసంలో మనం పడిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. కానీ దేని ప్రియబిడ్డలారా,
యేసుక్రీస్తు ప్రభు వారు మనకు ఒక మాదిరి చూపిస్తున్నారు. ఎలాగంటే తన్ను తాను తగ్గించుకోవడం మనకు చూపిస్తున్నారు. ఎంతగా తగ్గించుకున్నారు అంటే సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై. దేని బిడ్డలారా, తగ్గింపు అనేది మనకు అవసరం. హెచ్చించబడాలి అనుకునే వారికి, ఎవరైనా ఒక గొప్పవారు కావాలి అని అనుకునే వారికి దేవుడు ఒక రహస్యాన్ని చెప్పారు. ఏమిటి ఆ రహస్యం అంటే తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడును. దేని బిడ్డారా, నిజమే, మనందరం కూడా ఒక గొప్ప స్థితిలో ఉండాలని కోరుతూ ఉంటాం. మనమందరం ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలని కోరుతూ ఉంటాం. మంచిదే, కానీ ఆ స్థితికి చేరడానికి, అటువంటి స్థితిని మనం పొందుకోవడానికి దానికి తగినట్టు చేయవలసింది మనం చేస్తున్నామా? ఒకసారి పరిశీలన చేయండి. యేసుక్రీస్తు ప్రభు వారు మనకు నేర్పిన పాఠం ఏమిటంటే తగ్గించుకోవడం. నిజమే, నీవు ఒక కోడలుగా ఉన్నట్లయితే నువ్వు తగ్గించుకో. దేని ప్రియబిడ్డ, నీవు ఒక కుమారుడిగా ఉన్నట్లయితే తల్లిదండ్రుల దగ్గర తగ్గించుకో. ఒక ఉపాధ్యాయుల దగ్గర, ఒక స్టూడెంట్గా ఉన్నట్లయితే తగ్గించుకో. నీవు ఒక అన్నకు తమ్ముడుగానో, ఒక అక్కకు తమ్ముడుగానో, ఒక అక్కకు అన్నకు చెల్లిగానో తమ్ముడుగానో నువ్వు ఉన్నట్లయితే నువ్వు తగ్గించుకో వారి ముందు. దేని ప్రియబిడ్డారా, ఏ విషయంలో కూడా, ఏ విషయాన్ని గురించి కూడా నువ్వు హెచ్చించుకున్నట్లయితే నీ ఆత్మీయ జీవితం అంతగా ఫలవంతంగా ఉండదు. దేవుడి దాచించిన ఉన్నతమైన ఆశీర్వాదం ఏమాత్రము కూడా నీవు పొందుకోలేవు. కానీ తగ్గించుకుంటున్నప్పుడు దేవుడు దాచించిన ఆ ఉన్నతమైన దీవెన తప్పకుండా నువ్వు అనుభవించగలుగుతున్నావు. దేని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారు మనకు ఒక మాదిరిని చూపించారు. ఏమిటి ఆ మాదిరి అంటే తగ్గించుకోవడం. ఒకసారి యేసయ్య అంతటా పళ్ళెములో, యోహాను సువార్త 13:5 చూస్తే, అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టెను. ఇట్లు చేయొచ్చు. దేని ప్రియబిడ్డారా, శిష్యులు అందరి దగ్గరికి కూడా వచ్చి ఆయన ప్రతి ఒక్కరి పాదాలు కడిగినట్టు మనం చూస్తున్నాం. అంతేకాదు, యోహాను సువార్త 13:12 వారి పాదములు కడిగి తన పై వస్త్రము వేసుకున్న తరువాత ఆయన మరలా కూర్చుండి, నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా? కాబట్టి ప్రభువును బోధకుడునైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను ఒకరు కడగవలసినదే. నిజమే, దేవుడు మనకిచ్చిన ఒక బాధ్యత. మనము ఎంతగా తగ్గించుకోవాలి అంటే ఇతరుల పాదాలు కడిగేటంతగా మనం తగ్గించుకోవాలి. అందువల్లనే చాలా సంఘాల్లో కూడా ఈ మంచి క్రమాన్ని అనుసరిస్తూ ఉంటారు. ఒకరి పాదాలు ఒకరు కడగడం అనేది అది ఆచారం కాదు, లేకపోతే అది ఏదో తప్పు సిద్ధాంతం ఏమీ కాదు. కానీ ఒకరి పాదాలు ఒకరు కడగడం, అది కూడా ఎవరైనా సరే మనం ఎవరిని గురించి ఎవరి మీద హెచ్చించుకుంటున్నామో వారి పాదాలు కడగడం అనేది ఇంకా ఆశీర్వాదం. దేని బిడ్డలారా, నిజముగా అంతగా అటువంటి తగ్గింపు కానీ నీకు ఉన్నట్లయితే, దేని ప్రియబిడ్డలారా, నిజమే, ఈరోజు నీ కాపురాలు ఎంత సంతోషంగా ఉంటాయో. భార్య భర్త ఇద్దరు తగ్గించుకుని జీవిస్తున్నప్పుడు ఎంత సంతోషంగా, ఎంత ఆనందంగా ఉంటారో. నిజమే, బిడ్డలు తల్లిదండ్రులు ఎవరికి వారు తగ్గించుకొని జీవించినప్పుడు ఆ కుటుంబంలో ఎంత నెమ్మది, సమాధాన, సంతోషం పొంగి పొరులుతూ ఉంటుందో. దేని బిడ్డలారా, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య తగ్గింపు ఉంటున్నప్పుడు ఎంత సంతోషాన్ని వారు అనుభవిస్తూ ఉంటారు. ఇరుగు పొరుగు వారి మధ్య తగ్గింపు ఉంటున్నప్పుడు ఎంత సంతోషాన్ని వారు అనుభవిస్తూ ఉంటారు. తగ్గించుకున్నప్పుడే మనము తిరిగి మనం పోగొట్టుకున్న వారిని తిరిగి పొందుకోగలుగుతాం. తగ్గించుకుంటున్నప్పుడే మన శత్రువులను సైతము మిత్రులుగా చేసుకోగలుగుతాం. తగ్గించుకుంటున్నప్పుడే దేవునికి దగ్గరగా అవుతూ ఉంటాం. తగ్గించుకుంటున్నప్పుడే మనము ఏ ఒక్కరిని పోగొట్టుకోకుండా అందరినీ ప్రభు కోసం సంపాదించగలుగుతూ ఉంటాం. దేని బిడ్డలారా, తగ్గించుకోవడం ప్రభు నేర్పించారు. ఎంతగా మనం తగ్గించుకోవాలి అంటే ఇతరుల పాదాలు కడిగి, దేని ప్రియబిడ్డలారా, పాదాలు తుడిచేటంతగా మనం తగ్గించుకోవాలి. నిజంగా ఈరోజు మనం తగ్గించుకుంటున్నామా? ఒక్క మాట అంటే మనం పడలేకపోతున్నాం. ఎవరైనా ఒక్క మాట, ఒక రాయి వేశారంటే ఒక లారీ రాళ్ళు వారి మీదకి 2-3 రోజులు తిట్టుకుంటూ దేని బిడ్డలారా వారి మీద ఎన్నో రాళ్ళు వేస్తున్నాం. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన ఒక పాఠం ఏమిటంటే ప్రభువైన యేసుక్రీస్తు మన కోసం తగ్గించుకున్నారు. నీ కోసం తగ్గించుకున్నారు. ఆయన సిలువ మీద దేని బిడ్డలారా ఎందుకు తగ్గించుకున్నారో తెలుసా? ఆయనను పిడుగుద్దులు గుద్దుతుంటే ఎందుకు తగ్గించుకున్నారో తెలుసా? ఆయన వీపంతా కొరడా దెబ్బలతో కొడుతుంటే ఎందుకు తగ్గించుకున్నారో తెలుసా? నీకోసమే. దేని బిడ్డలారా, తల్లి తండ్రి చాలా కష్టపడి బిడ్డలను చదివిస్తూ ఉంటారు. పగలంతా కష్టపడి ప్రయాసపడి పనిచేసి సంపాదించిన అంతా కూడా బిడ్డల కోసం ఖర్చు చేస్తూ ఉంటారు. ఎందుకో తెలుసా? ఆ బిడ్డల కోసం. కానీ బిడ్డలకు చాలాసార్లు అర్థమవుదు. ఇంకా నాకు డబ్బులు చాలలేదు, ఇంత పంపించు అంత పంపించు అంటారే కానీ ఆ తల్లిదండ్రులు ఆ కొంచెం ధనం కోసం ఎంత కష్టపడి పంపిస్తారనేది ఆ బిడ్డలకు అర్థమవుదు. కానీ అప్పటి వరకు అసలు ఆ తల్లిదండ్రులు చేసిందే ఒకసారి ధ్యానం చేసినట్లయితే ఎంత కష్టపడ్డారో, ఎంతగా వారిని వారు శ్రమ పడ్డారో, ప్రయాసపడ్డారో, ఆ కొద్ది డబ్బుల కోసం ఎంత ప్రయాసపడి పంపించారో అనేది ఈ బిడ్డలకు అర్థమవుదు. ఈరోజు మన పరలోకపు తండ్రి కూడా అంతే. నిజమే, ఈ లోకానికి దేని ప్రియబిడ్డలారా తన్ను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు. ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే తన బిడ్డలుగా. నిజమే, తల్లి తన బిడ్డ చంటి బిడ్డగా ఉన్నప్పుడు దేని బిడ్డలారా ఆ బిడ్డకు కాళ్ళు కడుగుతూ ఉంటుంది.
చేతులు కడుగుతూ ఉంటుంది, ముక్కు కడుగుతూ ఉంటుంది. నిజమే, ఆ యొక్క బిడ్డ మట్టి అయిపోతే స్నానం చేస్తూ ఉంటుంది, బట్టలు వేస్తూ ఉంటుంది, పౌడర్ రాస్తూ ఉంటుంది. ఎందుకంటే బిడ్డ కాబట్టి. నిజమే, ఆయన మన పరలోకపు తండ్రి, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ఈ లోకంలో నిన్ను ఆయనలాగా ఎవరు ఎక్కడ ఎప్పుడూ ప్రేమించలేదు. ఎవరైనా ఒకళ్ళు నిన్ను ప్రేమించినా ఏదో ఒకటి ఆశించే ప్రేమించుంటారు. ఎవరైనా నిన్ను ప్రేమించినట్లయితే నీ అందమో, నీ రంగో, నీ డబ్బో, నీ చదువో, నీ ఉద్యోగమో, నీ యొక్క పరపతో నీతో ఏదో ఒక అవకాశమో, ఏదో ఒక అవసరమో ఉండి ప్రేమిస్తారు. కానీ నీ నుంచి ఏ బదులు ఆశించకుండా ప్రేమిస్తున్నారే, అది దేవుని ప్రేమ. నీవు రక్షించబడితే దేవునికి ఏమీ కలిసి రాదు, నీవే రక్షించబడతావు. నీవు బాగుపడితే నీకే ఆశీర్వాదం, నీవు మారు మనసు పొందితే నీకే ఆశీర్వాదం. నువ్వు పాపాన్ని విడిచిపెట్టి దేవునికి ఇష్టడుగా ఇష్టరాలుగా బ్రతికితే నీవే రక్షించబడతావు, దేవుని రాజ్యంలో ఒక దినాన్ని ఉంటావు, అగ్నిగుండం నుంచి తప్పించబడతావు. దేవుని ప్రియబిడ్డ, అయితే ఆయన నిన్ను సృష్టించాడు కనుక ఒకళ్ళు రక్షించబడకపోతే ఆయన హృదయంలో మానని వేదన, మానని ఒక గాయంలాగా ఉంటుంది. నిజమే, ఆయన దుఃఖపడుతూ ఉంటాడు. ఆయన ఎందుకంటే నిన్ను చేశాడు కనుక, నీకోసం ప్రాణం పెట్టాడు కనుక, నీకోసం ఆయన సువార్తను వినిపింప చేశాడు కనుక, అయినా సరే నువ్వు నమ్మలేదు అంటే, ఇంకా దేవునికి సత్యానికి నువ్వు లోబడలేదు అంటే ఎంతైనా ఆయన హృదయం గాయపడుతూ ఉంటుంది. దేని బిడ్డలారా, ఇది మంచి సమయం. ఇది దేవుడు నిన్ను నన్ను ప్రేమించి మనకు ఒక మంచి ఉన్నతమైన అవకాశాలు దేవుడు ఇస్తున్నాడు. మన బ్రతుకును మార్చుకోవడానికి, మనం తగ్గించుకొని దేవుడిచ్చే ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందుకోవడానికి ఎంతగానో దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. రోజు గడిచిపోతున్నాయి కానీ దేవుడిచ్చిన ఈ సమయం మనం ఉపయోగించుకోలేకపోతున్నాం. ప్రతిరోజు కూడా సమయాన్ని వ్యర్థపరిచేస్తున్నామే కానీ అయ్యో నీకోసం ఎంతగానో తగ్గించుకున్నాడో అనేది ఏమాత్రము కూడా మనం గ్రహించలేని స్థితిలో ఉన్నామేమో. నిజమే, చాలాసార్లు అంతగా తగ్గించుకున్నాడే ప్రభువు. ఆయన తన్ను తాను తగ్గించుకొని శిష్యుల పాదాలు సైతము కడగడానికి, తన తువాలతో తుడవడానికి అంతగా తగ్గించుకున్నాడే. అంతేకాదు శిలువ మరణము పొందినంతగా మన కోసం శిలువపై తగ్గించుకున్నాడే. దేని బిడ్డలారా, చూడండి, కీర్తన గ్రంథంలో ఆ యొక్క కుమారుని ముద్దు పెట్టుకున్నాడని బైబిల్ చెబుతుంది. అంతేకాదు యెషయా గ్రంథం 53లో మనం చూసినట్లయితే ఆయనను మరి నలగగొట్టడానికి ఆయనకు ఇష్టమైందంట. మన కోసము యేసుక్రీస్తు ప్రభువుని నలగొట్టడానికి ఆ పరలోకపు తండ్రికి ఇష్టమైంది. ఎందుకో తెలుసా? నిన్ను నన్ను రక్షించడం కోసమే. సమస్త మానవాళి నశించిపోకూడదని, ఈ భూమి మీద ప్రతి ఒక్కరు కూడా రక్షించబడాలని, ప్రతి ఒక్కరు కూడా ఆ జీవవృక్ష ఫలమైన యేసుక్రీస్తు ప్రభువును భుజించి తన నిత్యరాజ్యానికి వారసు అవ్వాలనే ఉన్నతమైన ఉద్దేశం దేవుళ్ళో ఉంది. కాబట్టే ఆ పరలోకపు తండ్రి, దేవుని బిడ్డలారా, తన్ను తాను తగ్గించుకున్నాడు. మౌనముగా గొర్రె పిల్లవలే, బొచ్చు కత్తిరించు అని ఎదుట ఉన్న గొర్రె పిల్లవలే తను తాను తగ్గించుకున్నాడు. నిన్ను నన్ను ఎంతగా ప్రేమించిన ఆ పరలోకపు తండ్రి కోసం నువ్వు ఎందుకు తగ్గించుకోకూడదు? తగ్గించుకొని ఎందుకు నువ్వు దేవుని దగ్గరకు రాకూడదు? తగ్గించుకొని దేవుని బిడ్డలారా ఎందుకు దేవునికి నీ హృదయాన్ని ఇవ్వకూడదు? తగ్గించుకొని ఎందుకు నువ్వు దేవునికి సాక్షిగా జీవించకూడదు? నిజమే, తగ్గింపు లేకే ఈరోజు గర్వాన్ని బట్టే మనుషులు నశించిపోతున్నారు. బైబిల్ ఏం చెప్తుందంటే నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. గర్వము ఈ దేనిని చూసి మనం గర్వపడుతున్నాం. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో వేటిని చూసి మనం గర్వపడినా కానీ అవి ఒక దినాన మనం వెంట రావు. వేటిని చూసి మనం గర్వపడినా, ఎవరిని చూసి మనం గర్వపడినా ఒక దినాన వేటిని గురించి మనం గర్వపడ్డామో, ఎవరిని గురించి మనం గర్వపడ్డామో వాటన్నిటిని గురించి సిగ్గుపడే రోజు వస్తుంది. ఎందుకో తెలుసా? మనం వేటిని గురించి గర్వపడతామో అవి మనల్ని రక్షించలేవు. ఒక దినాన నీ ఆస్తి అక్కడకు రాదు, ఒక దినాన నీ కులము నిన్ను రక్షించలేదు, ఒక దినాన నీ జ్ఞానము, నీ చదువు, నీ తెలివితేటలు, నీ అందచందాలు, నీవు ఈ లోకంలో నువ్వు ఏదైతే చేసుకున్నావో ఏవి కూడా నిన్ను రక్షించలేవు. ఆ దినాన యేసుక్రీస్తు అనే రక్షకుడు ఒక్కడే. యేసు అంటే అర్థం రక్షకుడు. నిన్ను రక్షించడానికి వచ్చాడు. నిత్య అగ్ని ఆ యొక్క గుండము నుంచి, ఆ దండన నుంచి, దేవుని ఉగ్రత నుంచి, ఆ భయంకరమైన తీర్పు నుండి నిన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. దేని బిడ్డ, నమ్ముతున్నావా? యేసే నిజమైన దేవుడని, ఆయనే సత్యవంతుడని, ఆయనే ఈ లోకానికి వచ్చిన రక్షకుడని నమ్ముతున్నావా? నమ్మితే ఈ సువార్తను అంగీకరించు, ఈ సువార్తని హృదయంలో చేర్చుకో. ఆయన తప్ప చనిపోయి తిరిగి లేచిన పునరుద్ధానుడు ఎవరు లేరు. దేని బిడ్డలారా, ఇటువంటి మంచి ప్రేమ కలిగిన దేవుడు, మనకు తగ్గింపును చూపించిన దేవుడు, దేని ప్రియబిడ్డ, ఎంతగా మనకు ఒక మాదిరికరమైన జీవితాన్ని నేర్పించిన దేవుని తృణీకరిస్తున్నావా? ఇది అనుకూలమైన సమయం. దేని బిడ్డలారా, ఆయన మనకు తగ్గించుకోవడం నేర్పించారు. మన కోసం ఆయన తగ్గించుకున్నాడు.
శిలువ మరణము పొందినంతగా విధేయత చూపించి తగ్గించుకున్నాడు. ఆయన తగ్గించుకోకపోతే, ఆయన అటువంటి విధేయత చూపించకపోతే ఈరోజు మనం అగ్నిగుండానికి వెళ్ళిపోవాలి. ఈరోజు భయంకరమైన తీర్పుకు, శిక్షకు మనం వెళ్ళిపోవాలి. ఈరోజు యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు కూడా కేవలము కృప ద్వారా రక్షించబడుతున్నారు. ఆయన కృపే. ఇంకా ఈ లోకంలో అన్ని ద్వారాలు మూసుకుపోయినా, నీలో నాలో ఎవరిలో ఏ యోగ్యత ఎన్నిక లేకపోయినా ఆ పరలోకపు తండ్రి ఇంకా మనల్ని రక్షించడానికి ఈ లోకంలో తన కృపను ఉంచాడు. కేవలం కృప అంటే ఏ ఎన్నిక లేని వాడిని, ఏ యోగ్యత లేని వాడిని, ఏ మంచి లేని వాడిని, కేవలం కృప అంటే తన చిత్తానుసారంగా క్షమించి, తన బిడ్డగా అంగీకరించి, తన రాజ్యానికి ఉచితముగా వారసుడుగా వారసురాలుగా చేసేదే కృప. దేని బిడ్డలారా, ఈరోజు ఈ కృప సువార్త నీకు వినబడుతుంది. ఈ కృప నీ వద్దకు వచ్చింది. ఈ గొప్ప అవకాశాన్ని చాలాసార్లు అంటూ ఉంటాం, అదృష్టం అంటూ ఉంటాం. అదృష్టం అంటే, అదృష్టం కలిసి వచ్చిందంటే కష్టపడకుండా, ఏమాత్రం ప్రయాసపడకుండా, ఇబ్బంది పడకుండా ఏదైనా కలిసి వచ్చిందంటే అది డబ్బు కావచ్చు, ఆస్తి కావచ్చు, పేరు కావచ్చు, పదవి కావచ్చు, ఏదైనా సరే అదృష్టం అంటూ ఉంటాం. కానీ బైబిల్ భాషలో ఒక ప్రత్యేకమైన మాట ఉంది, ఒక ప్రత్యేకమైన అర్థాన్ని ఇచ్చేది, ఒక ప్రత్యేకమైన మేలు చేసే ఒక మాట కృప. యేసు కృపనిచ్చే దేవుడు. ఆయన కృప చూపించడానికి సిద్ధమైన మనసు గలవాడు. కృప కోరుకునే వారు అందరికీ కూడా తన కృపను చూపించే దేవుడు ఆయన. దేని బిడ్డలారా, ఈ కృపను పోగొట్టుకుంటున్నావా? కాలదనుకుంటున్నావా? దేవుడిచ్చే కృపను నిర్లక్ష్యం చేస్తున్నావా? ఇంత కృప చూపించినా ఇంకా దేని మీద తిరుగుబాటు చేస్తూ బ్రతుకుతున్నావా? దేని బిడ్డలారా, ఈ కృప నిన్ను విడిచి వెళ్లకుండానే, ఈ కృపను నువ్వు కాళ్ళతనుకోకుండానే, ఈ గొప్ప కృపను నువ్వు అనుభవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ కృప నువ్వు పొందుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. కృప ద్వారా నిన్ను రక్షిస్తున్నాడు దేవుడు. కృప ద్వారా తన బిడ్డగా అంగీకరిస్తున్నాడు. కృప ద్వారా తన నిత్య రాజ్యానికి వారసుడుగా చేస్తున్నాడు. తన కృప ద్వారా తన పరిశుద్ధాత్మతో నిన్ను నింపుతున్నాడు. కృప ద్వారా నీ పేరును తన జీవగ్రంథంలో రాస్తున్నాడు. కృప ద్వారా మాత్రమే సమస్తము కూడా దేవుని నుంచి మనం పొందుకుంటున్నాం. నిజమే, దేవుని ముందు తలెత్తుకోవడానికి కూడా మనకి యోగ్యత లేదే. దేవుని ముందు తండ్రి అనడానికి కూడా మనకి యోగ్యత లేదే. మనము ఏ పాటి వారం, మంటి వారం, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారం. ఆయన దేవుడు, అయినా నిన్ను నన్ను సమస్త సృష్టిని సృజించిన సృష్టికర్త అయిన దేవుడు. ఆయన ముందు నిల్చోడానికి మనం ఏ పాటి వారం అని దేని బిడ్డలారా, ఈరోజు కృప చేతే తండ్రి అని అనగలుగుతున్నాం. ఇద్దరు ప్రార్థన చేయడానికి దేవుని దేవాలయానికి వెళ్ళారంట. ఒక ఆయన అయితే అంటున్నాడంట, దేవా ఉపవాసం ఉంటున్నాను, ఇదిగో దశమ భాగం ఇస్తున్నాను, ఎటువంటి పాపము చేయకుండా నీకోసం ఇలా బ్రతుకుతున్నాను, అలా బ్రతుకుతున్నాను అని తన భక్తులంతా కూడా ప్రార్థనలు వెళ్ళబుస్తున్నాడంట. చివరికి నేను ఈ సొంకరి వలె కాకుండా నేను నీకోసం జీవిస్తున్నానని అంటున్నప్పుడు ఆ సొంకరి మాత్రమేమని ప్రార్థన చేస్తున్నాడంటే, తండ్రి ఆకాశం వైపు కన్నులెత్తడానికి కూడా నాకు యోగ్యత లేదయ్యా, నాకు ధైర్యమో చాలదయ్యా అని రొమ్ము బాదుకుంటూ గుండెలు కొట్టుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. నిజమే, నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. నిజమే దేని బిడ్డలారా, ఆకాశం వైపు కన్నులెత్తడానికి కూడా, తండ్రిని అనడానికి కూడా మనం యోగ్యత లేని వారం. అటువంటి వారిని తన బిడ్డలుగా అంగీకరిస్తున్నాడు. యోహాను సువార్త 1:12 మనం చూసినట్లయితే, తను ఎందరు అంగీకరించారో, అంటే యేసుక్రీస్తు ప్రభువును రక్షకుడిగా ఎందరు అంగీకరించారో వారికి అందరికీ కూడా దేవుని కుమారులగినట్లు, దేవుని కుమార్తెలగినట్లు ఆయన అధికారం అనుగ్రహిస్తున్నాడు. దేని బిడ్డలారా, ఇటువంటి ఉన్నతమైన ఉచితంగా ఇచ్చే అధికారాన్ని పోగొట్టుకుంటున్నావా? ఈ లోకంలో నేడు అనబడే సమయం ఉన్నప్పుడే ఈ కృపను పొందుకో. దేవుడిచ్చే ఆ యొక్క తగ్గింపుతో కూడిన రక్షణను పొందుకో. నువ్వు ఎంతగా తగ్గించుకుంటావో, ఏ ఒక్కరిని లక్ష్య పెట్టకుండా ఆయన నీ కోసం తగ్గించుకున్నాడు కనుక నీవు కూడా తగ్గించుకుని ఆ ప్రభువుని యేసుక్రీస్తుని ఎప్పుడైతే నువ్వు చేర్చుకుంటావో, నీ హృదయంలో మంచి దేవుడు ఆయన నీ హృదయంలోకి రావాలని ఆశపడుతున్నాడు. ఆయన నీ హృదయంలో ఉండి నీ జీవితాన్ని నడిపించాలని ఆశపడుతున్నాడు. ఎటువంటి శోధనైనా అందులో నీకు జయం ఇవ్వాలని ఆశపడుతున్నాడు ఆయన. ఎటువంటి పరిస్థితులు ఉన్నా ఆ పరిస్థితులు చక్కబెట్టి నిన్ను ముందుకు నడిపించాలని ఆశపడుతున్నాడు ఆయన. దేని బిడ్డలారా, రెండవదిగా మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 9:14 నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన దేవునికి, దేని ప్రియులారా, పరలోకపు తండ్రికి కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు, దేని బిడ్డలారా, వాక్యమైన దేవుడు రక్తమాంసాలు ధరించి లోకానికి వచ్చిన ఆయన తన్ను తాను నిర్దోషినిగా తండ్రికి అప్పగించుకున్నాడు, అర్పించుకున్నాడు. ఎవరి కోసమే తెలుసా? మన కోసమే. ఇంకా మనం చూస్తే తీతు రాసిన పత్రిక 2:14 ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. నిజమే, సత్క్రియలందు ఆసక్తి కలిగిన ఒక ప్రత్యేకమైన జనాంగాన్ని, ఈ లోకానికి తన ప్రేమను చాటి చెప్పే జనాంగాన్ని,
చేయాలనే ఉద్దేశంతోనే. క్రైస్తవుడు అంటే ప్రేమను పంచేవాడు, క్రైస్తవుడు అంటే ఇతరులకు దీవెనకరంగా ఉండేవాడు, క్రైస్తవుడు అంటే రక్షణకరంగా ఉండేవాడు. దేని ప్రియులారా, క్రైస్తవుడు అంటే అనేకులకి ఆదరణ కలిగించేవాడు. క్రైస్తవుడు అంటే మతము కాదు, అది అనేకులకి దీవెనకరమైన వ్యక్తి. దేని ప్రియులారా, క్రీస్తును కలిగి ఉన్న వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉంటుందంటే దీవెనకరంగా ఉంటుంది, రక్షణకరంగా ఉంటుంది. శక్తిమంతుడైన దేవుడు తన్ను తాను ఏమీ లేనివాడిగా, రిక్తుడిగా అన్నీ విడిచిపెట్టి వచ్చాడు. ఎందుకో తెలుసా? మన కోసమే. దేని బిడ్డలారా, మన కోసమే. ఎంత ప్రేమ, ఎంత ప్రేమ, ఎంత ప్రేమ! దేని ప్రియబిడ్డ, అన్నీ విడిచిపెట్టి లోకానికి వచ్చాడు, అన్నీ విడిచిపెట్టి లోకానికి వచ్చాడు. ఎందుకో తెలుసా? ఏమీ లేని వాడిగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకో తెలుసా? నీ కోసమే. దేని ప్రియబిడ్డ, నీ కోసమే. ఆయన రిక్తుడుగా చేసుకున్నదే నీ కోసమే. దేని ప్రియబిడ్డ, మన ధనవంతులు అవ్వాలని మన కోసం దరిద్రుడయ్యాడు ఆయన. నిజమే, మనకు అన్నీ ఇవ్వాలని మన కోసము ఏమీ లేని వాడిగా మార్చబడ్డాడు. యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు ప్రియబిడ్డ, నీవు ఈ రోజు వరకు నువ్వు అనుభవించలేని ఉన్నతమైన ఆశీర్వాదం అనుభవిస్తావు. యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు ఈ రోజు వరకున్న ప్రతి దరిద్ర జీవితాన్ని కూడా నువ్వు పోగొట్టుకుంటున్నావు. యేసు యొద్దకు వచ్చినప్పుడు ఈ రోజు వరకు నువ్వు అనుభవించలేని ఉన్నతమైన దీవెనలు నువ్వు అనుభవించగలుగుతున్నావు. దేని బిడ్డలారా, రిక్తుడుగా అంటే ఏమీ లేని వాడిగా ఆయన తన్ను తాను ఈ లోకానికి వచ్చాడు. మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తుడుగా చేసుకున్నాడు. తన్ను తానే. దేని బిడ్డలారా, నిజమే, ఈ రోజుని ఏదో ఒకటి ఉన్నవారే, ఏదో ఒక ఆస్తి ఉన్నవారే, ఏదో ఒక తలాంతు ఉన్నవారే, కానీ యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా స్వరూపమైనను లేదు, సొగసైన లేదు. ఆయన మనుషులు చూడ నల్లని వానిగాను, వ్యాధిని అనుభవించిన వాడిగాను, వ్యసనాక్రాంతుడుగాను ఆయన కనిపించాడంట. చూడండి దేని బిడ్డలారా, ఏ మాత్రమో కూడా, ఏ ఒక్కరు కూడా లక్ష్య పెట్టేవారిగా ఆయన లేడు. దేని బిడ్డలారా, సమస్తాన్ని విడిచిపెట్టి ఏమీ లేనివాడిగా ఈ లోకానికి వచ్చాడు. కలిగినదంతా ఆయన మూలంగానే కలిగింది, ఆయన లేకుండా ఏమీ కలగలేదు. కానీ అన్నీ విడిచిపెట్టి దాసుడుగా, రిక్తుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఎవరి కోసమో తెలుసా? మన కోసమే. మన కోసమే. దేవుని ప్రియబిడ్డ, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం చూస్తే, తాను శోధించబడి శ్రమ పొందెను గనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. తాను శోధించబడి శ్రమ పొందెను గనుక శోధింపబడి వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. నిజమే, ఈ లోకంలో ప్రతి వ్యక్తిని పడగొట్టడానికి అపవాది శోధిస్తూ ఉంటాడు. శోధనలో మనం నిలబడాలి, శోధన జయించాలి. శోధన జయించేవాడు ధన్యుడని బైబిల్ చెప్తుంది. దేని బిడ్డలారా, శోధన జయిస్తేనే మనకు కిరీటం, ఒక ప్రతిఫలం. శోధన లేకుండా విశ్వాస జీవితం ఏమాత్రము కూడా ముందుకు వెళ్ళలేదు. నీవు జయించాలి. శోధన వచ్చినప్పుడే నీ విశ్వాసం ఏ స్థాయిలో ఉంది, నీ పరిశుద్ధత ఏ స్థాయిలో ఉంది, లేక నీ విధేయత ఏ స్థాయిలో ఉంది, నీ ప్రార్థన జీవితం ఏ స్థాయిలో ఉంది, దేవునికి నువ్వు ఎంత దగ్గరలో ఉన్నావు, ఎంత దూరంలో ఉన్నావు, దేవుని మీద ఎంత ఆనుకున్నావు, ఎంత ఆనుకోలేదు, ప్రతిదీ కూడా కనబడే సమయం, కనబడే పరిస్థితి శోధనే. దేవునికి నువ్వు ఎంత నమ్మకస్తురాలుగా జీవిస్తున్నావో తెలిసిపోయేది కూడా శోధనే. శోధన లేకపోతే ఏ వ్యక్తి ఎలాంటి వాడో అసలు ఆ వ్యక్తులకే తెలియదు. దేని బిడ్డలారా, మనము బలపడాలని, ఇంకా బలపడాలని, ఇంకా ఫలించాలని, ఇంకా బహుగా ఫలించాలని దేవుని ఉద్దేశం కనుక మన జీవితంలో కొన్నిసార్లు శోధనలు దేవుడు అనుమతిస్తూ ఉంటాడు. ఆయన శోధించాడు, ఏ ఒక్కరినైనా శోధించాడు, కానీ శోధనలకు మన జీవితంలో అనుమతిస్తూ ఉంటాడు. అయితే దేని బిడ్డలారా, దేవుడు చెప్తున్నాడు, ఆయన శోధించబడి శ్రమ పొందాను గనుక శోధించబడి వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. నిజమే, ఎంత ప్రేమ కలిగిన దేవుడు. నీ శోధనలో, అయ్యో నేను నలిగిపోతున్నానండి, శోధనలో నాకు ఈ శోధనలో సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరండి అని భయపడుతున్నావా, బాధపడుతున్నావా, నిరుత్సాహపడుతున్నావా? నా సహోదరుడా, సహోదరి, యేసుక్రీస్తు ప్రభు వారు నీ కోసమే శోధించబడి శ్రమ పొందాడు ఆయన. కాబట్టి నీకు సహాయం చేయగలిగిన శక్తిమంతుడు ఆయన, నిన్ను శోధ నుంచి విడిపించగలిగిన శక్తిమంతుడు ఆయన. దేని బిడ్డలారా, హెబ్రీ పత్రిక 5:2 చూస్తే, తాను కూడా బలహీనత చేత ఆవరించబడి ఉన్నందున అతడు ఏమయో తెలియని వారి ఎడలను, త్రోవ తప్పిన వారి ఎడలను తాలిమి చూపగలవాడై ఉన్నాడు. నిజమే, ఆయన కూడా బలహీనత చేత ఆవరించబడ్డాడు. చూడండి, ఒకసారి ప్రయాణం వల్ల అలసి ఆయనకు దావతేసింది. ప్రయాణం వల్ల అలసి ఆయన కూడా సొమ్మసిల్లాడు. ప్రయాణం వల్ల అలసి ఆయన కూడా ఆకలేసింది, ఆయన కూడా నిద్ర వచ్చింది. దేని ప్రియులారా, శరీరధారిగా మరి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన సంపూర్ణమైన మానవుడిగా, సంపూర్ణమైన దేవుడిగా తన్ను తాను బయలుపరుచుకున్నప్పుడు మనం చూడగలం ఆయనలో
సంపూర్ణమైన మానవుడిగా ఆయన కూడా అలిసినట్టు, ఆయన కూడా దప్పికొన్నట్టు, ఆయన కూడా మనం అనుభవిస్తున్న ప్రతి శోధన కూడా ఆయన కూడా ఎదుర్కొన్నట్టు, అయితే ఏ పాపము లేనివాడిగా ప్రతి శోధనను జయించి, ప్రతి శ్రమను జయించి ఈ రోజున మనకు కూడా సహాయం చేయడానికి సిద్ధముగా ఉన్నాడనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 3వ వచనం చూస్తే, ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి కనబడుచు దేవుని రాజ్య విషయములను గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. ఎన్ని విషయాలు చెప్పుకున్నాం చూడండి. ఆయన మన కోసము తన్ను తాను తగ్గించాడు. రెండవదిగా తన్ను తాను మన కోసం అర్పించుకున్నాడు. మూడవదిగా తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. నాలుగవదిగా మన కోసం శోధించబడి శ్రమపడ్డాడు. ఐదవదిగా తన్ను తాను సజీవునిగా కనపరుచుకున్నాడు. దేని బిడ్డారా, సజీవుడిగా తన్ను తాను కనపరుచుకోవడానికి ముందు ఒక విషయాన్ని మనం చూసినట్లయితే రోమపత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో, ఏలైనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున మన కొరకు భక్తిహీనుల కొరకు చనిపోయినట్టు మనం చూస్తున్నాం. భక్తిహీనులు మనం, అవిశ్వాసులు మనం, తిరుగుబాటుదారులుగా ఉన్నాం, దేవుడు లేని వారిగా ఉన్నాం, చీకటిలో జీవించాం, వ్యర్థమైన జీవితం జీవించాం, గురు లేని వారిగా ఉన్నాం, నిరీక్షణ లేని వారిగా ఉన్నాం. అటువంటి సమయంలో మన కోసము ఆయన యుక్త కాలమున మన కోసం చనిపోయినట్టు మనం చూస్తున్నాం. మన కోసము నేను బిడ్డారా, యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు శిలువ మీద ప్రాణం పెట్టవలసి వచ్చిందంటే మన కోసమే. రోమ 5:8 చూస్తే, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు, ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. మనం పాపులుగా ఉన్నప్పుడే యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం శిలువలో చనిపోయినట్టు మనం చూస్తున్నాం. మన కోసము తన ప్రాణమే పెట్టేశాడు ఆయన. చాలాసార్లు నేను ఎవరి కోసం బ్రతకాలి, నేను చనిపోతే బాగుంటుంది, చచ్చిపోవాలనిపిస్తుంది అంటూ ఉంటారు చాలామంది. అది దెయ్యం స్వరం. అది నేను చనిపోవాలి అనే ఆలోచన, దేని బిడ్డారా చచ్చిపోతే బాగుంటుందనే ఆలోచన, దేని బిడ్డారా అది దెయ్యం కలుగు చేసే స్వభావం. నువ్వు చావలసిన పని లేదు. ఎందుకో తెలుసా, నీ కోసం ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభు చచ్చిపోయాడు, సిలువలో ఆయన చనిపోయాడు. కానీ నీకు ఒక శుభవార్త, ఆయన చనిపోయి 3వ దినాన మళ్ళీ తిరిగి లేచాడు. పునరుద్ధానుడు. ఆదివారం పునరుద్ధాన దినం, అది విశ్రాంతి దినము కాదు. ఆదివారం అనేది పునరుద్ధాన దినము. ఆయన చనిపోయి తిరిగి 3వ దినాన లేచిన రోజు ఆదివారం. ఎందుకు పునరుద్ధాన దినాన్ని మనం అందరం కూడా కూడుకోవాలి అంటే పునరుద్ధాన దినం. అది యేసుక్రీస్తు ప్రభు చెప్పారు కదా, 2-3 ఎక్కడ కూడిందిరు ఆయన నామములో వారి మధ్య ఆయన ఉందిరని సెలవిచ్చారు. కాబట్టి దేని బిడ్డ, ఆయన నామములో ఆయన సజీవుడు గనుక ఆయన నామములో మనం చేరినప్పుడు ఆయన కూడా మన మధ్యకు వచ్చి మనం దీవిస్తున్నట్టు మనం చూస్తున్నాం. తన్ను తాను సజీవుడిగా కనపరుచుకున్నాడు. దేని ప్రియులారా, అనేక విషయాలు ఆయన బోధించినట్టు, కొంతమంది శిష్యుల దగ్గరకు వచ్చి మీ దగ్గర తినడానికి ఏమైనా ఉన్నదా అని అడిగినట్టు, అలాగే 500 మంది సహోదరులకు ఒకేసారి కనిపించినట్టు, ఈ అమ్మాయి మార్గంలో 2 కనిపించి వారితో మాట్లాడినట్టు. దేని ప్రియులారా, ఆయన సజీవుడు. అపోస్తలుడైన మరి పౌలుకి సౌలుగా ఉన్నప్పుడు దమస్కు మార్గంలో తను తాను కనబరుచుకున్న దేవుడు. నిజమే దేని ప్రియులారా, నేనైతే నిజమే యేసుక్రీస్తు ప్రభువు ఆయన దేవుడు కాదు అని బైబిల్ గ్రంథాన్ని కాల్చివేసి తిరుగుబాటు చేశాను. ఉంటే నాతో మాట్లాడమను, కనిపించమని తిరుగుబాటు చేశాను. ఒక మూర్ఖుడుగా, ఒక భయంకరమైన మూర్ఖుడుగా నేను ప్రవర్తించాను. కానీ ఏ యేసుక్రీస్తు ప్రభువు మీద అయితే తిరుగుబాటు చేశానో ఆ యేసే నాకు కనిపించారు. నేను చూశాను, యేసు స్వరాన్ని ఆలకించాను, ఈ రోజు వరకు ఆలకిస్తున్నాను. దేని బిడ్డారా, యేసు సజీవుడైనా నీకు తన్ను తాను బయలుపరుచుకునే దేవుడు. నేను నీ కోసం ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. దయచేసి కళ్ళు మూసుకుందాం. తండ్రి, ఇప్పుడే ఈ మాటలు ఆలకిస్తున్న ప్రతి బిడ్డను కూడా బలపరచు నాయన. మా కోసం ఏమేమి చేశారో తండ్రి, ఎంతగా తగ్గించుకున్నారో, మా కోసం రిక్తుడుగా మార్చబడ్డారు, మా కోసం అయ్యా ఎన్ని గొప్ప కార్యాలు చేశారో వాటన్నిటిని అయ్యా గుర్తించి గ్రహించుటకు నీ బిడ్డలకు హృదయం తెరవమని, ఇప్పుడే దీవించమని, మీకోసం జీవించే కృప దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఈ కార్యక్రమము మీకు ఆశీర్వాదంగా ఉన్నట్లయితే ప్రోత్సహించండి, మీ సహకారం మాకు అందించండి, మీ ప్రార్థనా సత్వం మాకు తెలియచేయండి. మేము మీ కొరకు ప్రార్థిస్తాం. మా యొక్క ఫోన్ నంబర్ 9703903517. యాదన్న కార్యక్రమము ప్రతిరోజు ఇదే సమయంలో ఇదే ఛానల్లో, మోక్ష మార్గం ఛానల్లో తప్పక చూడండి. దేవుడు మేము దీవించును గాక. ఆమేన్.